అండి సార్ ఎస్ ఇవాళ మీ అబ్బాయిని కస్టడీలోకి తీసుకుని పోలీసులు ప్రశ్నిస్తూ ఉన్నారండి. సో ఇప్పటికే ఫైల్ అయిన కేసులతో పాటు అడిషనల్గా మరికొన్ని కేసులు ఫైల్ చేశారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంటే ఈడీ, సిబిఐ కూడా త్వరలో రంగంలో దిగుతున్నట్టుగా తెలుస్తోంది. సో ఒక తండ్రిగా మీ కొడుకు పరిస్థితి చూసి ఎలా రెస్పాండ్ అవుతారు అపరావారు? నేను ఎలా రెస్పాండ్ అయినా చేసేది ఏమీ లేదు సార్, చేసేదంటూ ఏమీ లేదు. కాబట్టి బాధపడడం తప్ప నేను చేసేదంటూ ఏమీ లేదు. అంటే మీ అబ్బాయి చేసింది తప్పే అనుకుంటున్నారా మీరు? నేను తప్పు కాదు అని నేను అన్న సార్. ఎందుకంటే చట్టం ఉంటుంది కదా, చట్టం తప్పు అంటే తప్పే, ఒప్పు అంటే ఒప్పే. దానికి నేనేమి వ్యతిరేకంగా కాదు. కాబట్టి చట్టాన్ని వ్యతిరేకించినంత పెద్దవాడిని కాదు. మరి వాళ్ళకి నేను నా విన్నపం ఏంటంటే వాడిని ఇబ్బంది పెట్టకుండా సింపుల్గా వార్నింగ్ ఇచ్చి అవసరమైతే 2 జల్లలు కొట్టి వదిలియండి సార్ అని బ్రతిమాలుకుంటున్నాను. అంతే. నేను తిరగలేను, లాయర్లు పెట్టుకొని డబ్బు ఖర్చు పెట్టుకొని నేను తిరగలేను, నా ఆరోగ్యం బాగోలేదు. అది నాకు 5 రకాల రోగాలు ఉన్నాయండి. అంటే మీ అబ్బాయి ఆల్రెడీ కొన్ని 100 కోట్లు సంపాదించాడు ఈ సినిమా పైరసీ ద్వారా, బెట్టింగ్ యాప్ల ద్వారా అని కొంత ప్రచారం జరుగుతోంది. సో లాయర్ని పెట్టుకునే అంత స్తోమత లేదంటారా? ఆడు పెట్టుకుంటాడనే స్తోమత లేదు నేను అన్నాను. ఓకే. మరి నేను అడిగాను కూడా, లాయర్లు పెట్టమంటావా, నువ్వు కొంచెం తెలిసిన లాయర్లు ఉన్నారు, మరి నువ్వు ఒక్కడవి అయిపోయి కదా, పెట్టమంటే మరి లాయర్ తెలిసిన ఉన్నారు పెడతాను అని. వద్దు పర్వాలేదు, ఇక్కడ ఉన్నారులే నాకు చూసిన వాళ్ళు, నువ్వు ఆరోగ్యం నువ్వు బాగుంటే చాలు అన్నాడు. నేను బాగానే ఉంటాను బాబు, నువ్వు బాగుంటే చాలు, నాకు రావలేదు కానీ నీ గురించే నా బెంగ అని చెప్పాను. అంతేగా సార్, మనం చేసేదంటూ ఏం లేదు. అంటే ఇప్పుడు ఆల్రెడీ అరెస్ట్ చేశారు. ఇంకే అరెస్ట్ అయిన తర్వాత మీరు మీ అబ్బాయితో మాట్లాడారండి? వాళ్ళే ఫోన్ చేశారు సార్, పోలీసులే ఫోన్ చేశారు నాకు. చేస్తే నేను ఎవరో అనుకొని ఎత్తాను. నేను హైదరాబాద్ క్రైమ్ బ్రాంచ్ నుంచి మాట్లాడుతున్నామండి అంటే, నమస్కారం సార్ చెప్పండి అన్నాను. మీ అబ్బాయి మాట్లాడుతారట అన్నాడు. మాట్లాడాను సార్ అని ఇచ్చారు, ఫోన్ ఇచ్చారు. ఫోన్ ఇస్తే మాట్లాడాను. అన్నీ కొన్ని సెకండ్లే. అయితే ఎలా ఉన్నాను అన్న, బాగున్నావా అన్నాడు. నేను బాగానే ఉన్నాను బాబు, మనకి ఎందుకు ఈ తలనొప్పులు, మనకు ఉండేది మన చాలు కదా, ఎందుకు వచ్చింది అలాంటి పనులు చేసావు, నువ్వు బాగుంటే నాకు అంతే సంతోషం అనేసి ఫోన్ కట్ చేస్తాను. అయితే మరుసటి రోజు నాకు ఒక ఐడియా వచ్చింది, నంబర్ ఉంది కదా వాళ్ళ నంబరు, ఫోన్ చేద్దాం అనేసి ఆ నంబర్కి 11 తర్వాత నేను ఫోన్ చేశాను. ఎత్తలేదు. మళ్ళీ 2వ కాల్ కూడా చేశాను, ఎత్తలేదు. అయితే మళ్ళీ 2:15 చేసి మళ్ళీ వాళ్ళే చేసుకొచ్చారు. చేస్తే నేను ఎత్తాను, పోల్చాను నంబరు, పోల్చి ఎత్తాను. సార్ ఏమంది రవి వాళ్ళ నాన్న సార్ అన్నాను. తెలుసు అన్నారు వాళ్ళు. అంటే ఒకసారి కొన్ని సెకండ్లు మాట్లాడతాను సార్, మా కుర్రోడికి కారణాంశం, మీరు ఒకసారి ఇవ్వండి సార్ దయచేసి ఫోను మా కుర్రోడికి అన్నాను. ఇచ్చారు. ఇస్తే బాబు నువ్వు అక్కడ ఒక్కడో అయిపోయి కదా, నీకు ఎవరు లేరు కదా, మరి నువ్వు ఏం చేయగలవు, ఆ పోలీసుల అదుపులో ఉంటే నువ్వేం చేసుకోగలవు, నేను ఇక్కడ లాయర్ని పెడతాను, తెలుసు లాయర్లు ఉన్నారు నాకు, కట్టమంటే పెడతాను, నేను అన్నీ చూసుకుంటాను, లాయర్లకి డబ్బులు అయ్యి నువ్వు ఇవ్వక్కర్లేదు, నేనే చూసుకుంటాను, నేను లాయర్లు చెప్పి వాళ్ళు చేయవలసింది ఏదో ప్రయత్నాలు చేస్తారు, నీకు సహాయం చేయడానికి నేను ప్రయత్నిస్తాను అంటే చెప్పాను. చెప్తే వద్దు ఇక్కడ ఉన్నారు నాకు పెట్టొద్దులే అనేసి అన్నాడు. అయితే నీకు ఏ అవసరం ఉన్నా నాకు ఫోన్ చేయి, నెంబర్ ఉంది కదా నీ ఇక్కడ, నాకు చెయ్యి, డబ్బులు కావాలన్నా ఏదో హెల్ప్ చేస్తాను, నేను నాకు డబ్బులు కావాలన్నా నేను ఇస్తాను, నీకు ఏ సహాయం కావాలన్నా ఫోన్ చేయి అని ఫోన్ పెట్టిస్తానండి, అంతే. ఓకే. అంటే మీ అబ్బాయిని ఎన్కౌంటర్ చేయాలని డిమాండ్ కూడా తీసుకొస్తున్నారు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు. ఎందుకంటే మీ అబ్బాయి చేసిన పైరసీ వల్ల, ఐబొమ్మ వల్ల సినిమా ఇండస్ట్రీకి కొన్ని వేల కోట్ల నష్టం వచ్చింది, ఇలాంటి వాడు బతకడానికి వీల్లేదు, ఎన్కౌంటర్ చేయాలని చెప్పి ఆ ప్రొడ్యూసర్ సి కళ్యాణ్ ఒక కామెంట్ చేశాడు. ఏం మాట్లాడతారు సార్ అతను అన్న మాటల మీద? ఆడు సి కళ్యాణ్ అడ్డుగా బలిచాడండి, డబ్బు సంపాదించేసి అడ్డుగా బలిచాడు. ఆడు 100 కోట్లెట్టి సినిమా తీసి 1000 కోట్లు మింగేయడానికి చూస్తాడు. ఆడికి బాధ ఉంటుంది, పబ్లిక్ ఎందుకు బాధ ఉంటుంది, నాకెందుకు బాధ ఉంటుంది సార్?
వందల కోట్లు ఎవడండి ఎట్టమన్నాడు ఆడిని. ఆడిని ఎన్కౌంటర్ చేసేస్తే ఆ బాధ ఏటో ఆడికి తెలుస్తుంది, ఆ నొప్పి ఏటో ఆడికి తెలుస్తుంది. పోలీసులు రిక్వెస్ట్ చేసింది ఏంటంటే ముందు సి కళ్యాణ్ నుండికి ఎన్కౌంటర్ చేసేయాలి. అయితే సి కళ్యాణ్ అనేవాడు పోలీసులకు చెప్తే పోలీసులు చేసేస్తారా? నేను చెప్తాను పోలీసులు చేసేస్తారా? మరి ఆడు నేను చెప్తే పోలీసులు ఎందుకు మధ్యలో ఉన్నందుకు? ఆ పోలీసులు అమాయకులే. మన చెప్తే పోలీసులు చేసేస్తారటండి. సార్ మా కుర్రాడు చేసిన తప్పే, వెళ్ళి కాలు మీద పడతాను, సార్ తప్పు అయిపోయిందండి నేను కాలు మీద పడతాను, కనికరిస్తారా, వదిలేస్తారా? అలాగైతే ఇప్పుడే బయలుదేరుతాను ఎవరో ఒకరు తోడు తీసుకొని. ఏడు సార్ పోలీసులు చేయవలసింది చేస్తారు, మనం వద్దన్న మానేరు. కాబట్టి మనకి ఆడ అలా వాగినా నేను ఇలా వాగినా అది చట్టం 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 పని చేసుకుంటుంది. మనకు ఉంటుంది బాధ. మన కుర్రోడని మా కుర్రోడిని కాల్చిమ్మంటున్నాడు. మరి ఆడ కుర్రోళ్ళని ఆడిని కాల్చేస్తే ఆడికి తెలుస్తుంది ఆ నొప్పి ఏటో. ఇప్పుడు నేను ఉన్నాను, ఇలా గిల్లితే నాకు నొప్పి వస్తుంది సార్, పక్కవాడిని గెలిస్తే పక్కవాడికి నొప్పి వస్తుంది సార్. ఆ నొప్పి ఆడికి అప్పుడు వస్తుంది ఆడిని కాల్చేస్తే. మరి నా కొడుకునే కాల్చిమ్మంటున్నాడు, ఆడికి ఏమో నొప్పి రాదు. అంటే ఈ 100 కోట్లు అంటే 1000 కోట్లు మింగడానికి ఆడు అడ్డు అయిపోయాడు. ఏడు సార్ అదే ఆడికి నొప్పి అంతా కలిగింది, మింగేసి డబ్బు అంతా ఇలాగ పాడైపోతుందని. నేను తప్పు అనుకుంటే నేను పోలీసులు మీరు నన్ను మన్నించండి. నా వేదన మీకు చెప్పాను అంతే, 10 మందికి వింటారని కూడా చెప్పాను. అంటే అలా ఎవరి మీద ఆ కళ్యాణం మీద పగలేదు. నా కొడుకుని అన్నాడు కాబట్టి నేను అన్నాను ఆయన్ని, అంతేగాని ఆయన్ని పుల్లానికి నేను అనలేదు. ఎందుకు అలా అన్నారు కళ్యాణాన్ని మీరు అనవచ్చు, నా కొడుకు నేను అన్నాడు కాబట్టి మా ఊసి ఎత్తాడు కాబట్టి నేను అన్నాను. అందరు డైరెక్టర్ నిర్మాతలు అవడవచ్చు కదా. నిర్మాతలు తప్పండి, నిర్మాతలు చాలా తప్పు. కోట్లు ఎందుకంటే ఇవ్వాలి ఒక్కొక్కరికి. తక్కువగా నటించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సుమన్ గారు ఉన్నారు, శుభ్రంగా నటిస్తారు, తక్కువ ఇచ్చినా నటిస్తారు. రాజశేఖర్ ఉన్నాడు, బాగా నటిస్తారు తక్కువగా. చుట్టంపాడు వేణు ఎవరు ఉన్నారు, ఆయన బాగా యాక్ట్ చేస్తారు. అలా ఇవ్వండి. లేదు వాళ్ళు ఎవరికన్నా నచ్చలేదా? మీకు మన దేశంలోనూ మన రాష్ట్రంలోనూ బోల్డ్ యూనివర్సిటీలు కాలేజీలు ఉన్నాయి, మీరు వెళ్ళండి. అలాంటి దగ్గరికి వెళ్తే బోల్డ్ మంది యువకులు మంచి అందమైన వాళ్ళు వస్తారు. మీరు పెట్టుకొని తీయండి సినిమాలు. తీస్తే వాళ్ళే 4 సినిమాలు తీశారనుకోండి, వాళ్ళే అలవాటు అవుతారు జనాలు. వీళ్ళు ఆకాశం నుంచి తిరిగి రాలేదు కదా. పవన్ కళ్యాణ్, నాగార్జున ఫస్ట్ ఎలా ఉండారో మీకు ఆ సినిమాలు చూస్తే మీకు అర్థమవుతుంది. అలాంటి వాళ్ళే ప్రజలు ఆదరించారు. ఏడు సార్ మరి వీళ్ళు ఆదరించరా? మంచి అందగాలు అమ్మాయిలు, మంచి అందగాలు అమ్మాయిలు పెట్టండి, తీయండి కొత్త వాళ్ళు.